తెలంగాణ శాసనసభలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు 2026 పరిశీలన కోసం 13 మంది సభ్యులతోటి సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్గా నియమితులయ్యారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఇందులో ప్రాతినిధ్యం కల్పించారు. వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు కమిటీ తన నివేదికను అసెంబ్లీకి సమర్పించనుంది. ఇక అదే సమయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ శాసనసభ శాసనమండలి వివిధ కమిటీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి కమిటీలతో పాటుగా పిటిషన్స్, ప్రభుత్వ హామీలు, రూల్స్, ఎథిక్స్, సంక్షేమ కమిటీలు సహా పలు కమిటీలకు చైర్మన్లు, సభ్యులను నియమించింది. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి కడియం శ్రీహరి చైర్మన్గా బాధ్యతలు చేపట్టగా పలు సంక్షేమ కమిటీలో అధికార ప్రతిపక్ష సభ్యులకు చోటు కల్పించారు. కమిటీల ఏర్పాటుతోటి శాసనసభ కార్యకలాపాలకు మరింత వేగం రానుందని ప్రభుత్వం భావిస్తోంది.